సో పేమెంట్స్ విషయంలో నేను కూడా వింటూ ఉంటాను. అంటే బ్యాక్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళకి లేట్‌గా అందుతుంది. లేదంటే కొన్నిసార్లు ఇయర్స్ ఫ్రంట్ ఎండ్‌లో వర్క్ చేసే వాళ్ళకే దిక్కుండదు. నాకు ఇట్స్ వెరీ ఇట్స్ స్ట్రెయిట్ ఆన్ వెరీ ఫేస్. అంటే ఇట్స్ క్వైట్ నార్మల్. ఇట్స్ నార్మల్ అండ్ వెరీ సీరియస్ థింగ్. It's unfortunate to say that it is normal, యాహ్! but it is very common you keep hearing about. Except that అంత ఈజీగా అందరూ మాట్లాడరు అంతే. హ్మ్. ఎందుకంటే ఎవరు అడగరు కాబట్టి. అవును. ఎవరు అడగరు సో మాట్లాడరు కాబట్టి కింద తోసేస్తారు. అంతే. అవును. కొంచెం మొహమాట పడ్డారంటే ఆల్ యాహ్! డన్. యువర్ యాహ్! వర్క్ ఈస్ డన్ మ్యామ్. యూ కెన్ గో. అంటే గో దట్స్ అని ఆల్. కూడా చెప్పరు. యూ విల్ బి ఇగ్నోర్డ్. గోస్ట్ చేసేస్తారు అంతే. హ్మ్. ఆ! ఓకే. మేము ఇస్తాంలే మెల్లగా. లేకపోతే విల్ గెట్ బ్యాక్. హ్మ్. ఓకే. విల్ గెట్ బ్యాక్. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. యాహ్! ఇట్ టేక్ సమ్ టైమ్. లైక్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్‌లో లైక్ మల్టిపుల్ రీజన్స్. ఓకే. ఇది జస్ట్ ఫ్రీలాన్సర్‌కి మాత్రమే ఉండే ప్రాబ్లమా? లేదంటే యాక్చువల్‌గా చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుందా? అంటే ఎంప్లాయీస్‌కి ఐ డోంట్ థింక్ సాలరీ సైకిల్స్ ఉంటాయి కదా! అది అవును. మనకి అది జనరల్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. బట్ మెయిన్‌గా ఇండిపెండెంట్ వర్కర్స్‌కే ఉంటాయి ఇవి ఇష్యూస్. హ్మ్. ఇండివిడ్యువల్ వర్కర్స్‌కే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వెండర్ రిజిస్ట్రీ ఏవేవో లైక్ మల్టిపుల్ ఫైనాన్షియల్ హ్మ్. థింగ్స్ ఉంటాయి. అండ్ ద లేజినెస్ ఆఫ్ పీపుల్, అన్‌ప్రొఫెషనలిజం లైక్ టూ మెనీ రీజన్స్. మీ జర్నీలో మీకెవరైనా ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగాయా? అంటే నాకనే కాదు అందరికీ పర్సనల్‌గా? అవుతాయి. నాకు నాకు చాలా జరిగాయి. అందరిలానే లైక్ ఐ యామ్ నాట్ స్పెషల్ గై. ఓకే. అందరికీ జరుగుతాయి. ఇట్స్ వెరీ వెరీ నార్మల్. సారీ టు హియర్ దట్. ఇట్స్ అంటే వి డోంట్ హావ్ టు బి సారీ. వి హావ్ టు బి సారీ అబౌట్ ద సిస్టమ్. వి హావ్ ఓకే. టు బి సారీ అబౌట్ హౌ పీపుల్ వర్క్. అంటే వర్క్ కావాల్సినప్పుడు ఎట్లా రష్ చేస్తారో ఆహ్, అయ్యాక అయ్యాక అంత ఇగ్నోర్ చేస్తారు. గోస్ట్ ఆ ఆ చేసేస్తారు. పక్క నిమిషమే గోస్ట్ చేస్తారు. అర్రే! అయ్యో! లైక్ అంటే లైక్ ఆన్ యువర్ ఫేస్ ఉంటుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ హాడ్ మై షేర్ ఆఫ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ యాస్ వెల్. హ్మ్. అలాంటప్పుడు అనిపిస్తుంది. వై కాంట్ పీపుల్ బి అందరూ వీళ్ళలాగానే ఉంటే బాగుండు కదా! బావుండు అనిపిస్తుంది. కదా! అనిపిస్తుంది. అలాంటప్పుడు చెప్తాం మేము. అరే! హ్మ్. మీలాగా ఉంటే అందరూ బాగుంటుంది అని. బికాజ్ అంత నార్మల్ ఈ విషయం. సో పేమెంట్స్ ఇస్ టఫ్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. యాహ్!